ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నమస్తే, చెప్పండి మేడం. ఏంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి పవన్ కళ్యాణ్ దించుతున్నారంట రంగంలోకి? ఏంటి 7 days లో ఫాస్ట్ గా ఓట్లు పడడానికి పవన్ కళ్యాణ్ వాడుతున్నారా ఇక్కడ? ఏంటి ఇప్పుడు ఒక్కటి, ఎన్నికలన్న తర్వాత ఎవరి ఎత్తుగడలు వ్యూహాలు గెలిపే ధ్యేయంగా ఉండడం అనేటువంటిది రాజకీయ పార్టీ యొక్క ప్రథమ లక్ష్యం. దాంట్లో వెనక ముందు శశబిషలి ఉండవు. ఒకటి, పవన్ కళ్యాణ్ మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ మాకు జాతీయ స్థాయిలోను ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వంలో మేము వాళ్ళు కలిసి ఆయన కలిసి పార్టీ కలిసి మేము పరిపాలనలో ఉన్నటువంటి మాట వాస్తవం. దాంట్లో తప్పే ఉందండి. మా పార్టీ అభ్యర్థులకు మద్దతు కోసం ఆయన రావడం అనేటువంటి జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు, రామచంద్ర గారు మొన్న మాట్లాడడం జరిగినటువంటిది అది ఒక భాగం. మీరు అడిగినారు కాబట్టి ఆ విషయం చెప్పాను. పోతే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల కోసం మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సదవకాశం, ఒక ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే పట్టణ ప్రాంత ప్రజల తీర్పు అనేటువంటిది విజ్ఞులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఆలోచన పరులు, కనీసం రోజు మీడియాతో సంబంధం ఉన్న వాళ్ళు, ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు అనేక మంది వాళ్ళ తీర్పు అనేటువంటిది ఇవ్వబోతున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చెప్పిన ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ కు వాళ్ళు గతంలోనే పులి స్టాప్ పెట్టినారు. అదే పద్ధతి లోపల కేసీఆర్ ఏ పద్ధతిలో పాలించినారో, అవినీతి కేంద్రంగా ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టి వ్యతిరేకంగా అనేక పద్ధతులు రోజు మీడియాలో ఉండే పద్ధతి లోపల మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇది వేసారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడుతున్నటువంటిది మామూలు కాదు. మనం చూసాం మేడం, గతంలో తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ కోసం చరణ్ ఉన్నాడు అక్కడ. విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కొత్త ట్రెండ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ఉద్యోగస్తులు రిటైర్ అయిన వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇప్పటికి 40 మంది దాటినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉంటారా ఎక్కడైనా చరిత్రలో, భారతదేశ చరిత్రలో రిటైర్ అయినటువంటి వాళ్ళు మానసికంగా బాధపడి ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కనపడుతున్నటువంటిది. ఒక్క డిఏ ఇస్తే, మొన్న ఒక్క డిఏ ఇస్తే, డిఏ అంటే ఏంది మేడం, 1000-2000 రూపాయలు పెరుగుతుంది నెలకి. మా 500-600 వాళ్ళ స్థాయిని బట్టి 30 వాయిదాలు అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోయే వరకు కూడా ఒక్క ఇన్స్టాల్మెంట్ ఇప్పటికి 5 బాకీ ఉన్నారు. కాబట్టి 9.5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 3.5 లక్షల మంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం 12-13 లక్షల మంది వాళ్ళ కుటుంబాలు, సభ్యులు. ఇంత ఏనాడు కూడా ప్రభుత్వం మీద, నేను చాలా ప్రభుత్వాలు చూస్తున్నాను, స్వామినాథన్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కంటే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు అందరికీ పూర్తి వ్యతిరేకత ఉన్నది. అర్థమైపోయింది. రోజు పేపర్ చదివే వాళ్ళకు రేవంత్ రెడ్డితో కాదు ఈ పాలన అర్థమైపోయింది. ఏమనంటే రోజు తిట్టడము, ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వం వాటాలు చెప్పరు. బియ్యంలో మా వాటా లేదా? ఇవాళ అమృత్ భారత్ కు సంబంధించినటువంటి ఎన్ని రైల్వే స్టేషన్లను మేము నిర్మించడం జరిగింది, ఎన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లను మేము ఇవ్వడం జరిగినటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా ఇవాళ కేంద్ర వాటా లేదా, ఇంక్లూడింగ్ ఇక్కడ ఒకటి సమస్య అండి వెంకటరెడ్డి గారు. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ అటు కేంద్రం భాగస్వామ్యం అయినా, కేంద్రం నుంచి వచ్చేవైనా వాళ్ళు చెప్తారా లేదని పక్కన పెడితే, ఆ విషయాలు సక్సెస్ఫుల్ గా ప్రజలకి తెలియజేయడంలో బీజేపీ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఇంకొకటి, అవునా కదా? అదే లేదు, చదువుకున్న వాళ్లకు కొంత గ్రామీణ ప్రాంతం లోపల మిస్లీడ్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు తెల్ల బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం అనేటువంటి మాటల్లో కొంత మేము అదే అడుగుతున్నాం. మోదీ గారి బొమ్మ కూడా పెట్టండి అక్కడ అని మేము అంటున్నటువంటిది. అక్కడ మిస్లీడ్ కొంత చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ పట్టణ ప్రాంత ప్రజలు, వీళ్ళు విజ్ఞులు మేడం, మేధావులు మేడం, అన్ని రకాలుగా చూస్తున్నారు. వీళ్ళు ఏ పాలన చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళే పాలన చేస్తున్నారు. కంపారిటివ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూసేటువంటి ఒక అవకాశం స్పష్టంగా కనపడుతున్నటువంటిది మాకు ఉండేటువంటి అంతర్గత సర్వేలలో మాకు వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. కాబట్టి ఇలా బ్రహ్మాండంగా మాకు కూడా ఒక్క సీట్ ఉంటే 2 చొప్పున పోటీ చేస్తున్నటువంటిది. సరే, వాళ్ళందరినీ సర్ది చెప్పి చేసేటువంటి ప్రయత్నం లోపల బీఫామ్ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి, బీఫామ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు. కాబట్టి ఇవాళ మేము పెద్ద సభ పెట్టుతున్నాము. మేమేమి ఎక్కడ ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఏ అవకాశాలు వదులుకోకపోయినప్పటికీ, ఒకటి పవన్ కళ్యాణ్ చూపిస్తే ఓట్లు పడతాయా? పట్టణ ఓటర్ల మూడ్ మీరు ఇంతేనా పసిగట్టింది? డెఫినెట్ అంటే పవన్ కళ్యాణ్ నటుడే కాకుండా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఉన్న పరిస్థితికి ఇవాళ మీరు చూస్తున్నారు మేడం. ఎన్నికలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రశాంతంగా, నిదానంగా, ఆలోచన పరంగా పవన్ కళ్యాణ్, అసలు చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిండు అనేటువంటిది, అంటే ఎట్లా చేస్తాడో, ఏం చేస్తాడో. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు చెప్పినది ఓకే, పవన్ కళ్యాణ్ కి ఆ చరిష్మా ఉంది, సరే ఓకే, అది చూసి వస్తాయని. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు కదా,
వాళ్ళని ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు తీసుకోలేదు? ఎవరి బాధ్యతలు రోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు బండి సంజయ్ గారు కరీంనగర్ రోడ్ల మీద. ఇవాళ నల్గొండకి వెళ్ళినారు కిషన్ రెడ్డి గారు. మా ప్రయత్నాలు మాకు జరుగుతూనే ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము మాకున్న అంచనాలు మాకున్నాయి. ఇవాళ బ్రహ్మాండమైన మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఇవాళ వస్తున్నారు. పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటలకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నారు. 3 గంటలకి మేము ఎక్కడ ఫస్ట్ టైం, మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ఆయన ఢిల్లీ వదిలి తెలంగాణకు, అంటే తెలంగాణ మీద ఒక దృష్టి అనేది ఉంది అని చెప్పడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చేటువంటి కాలం లోపల భారతీయ జనతా పార్టీ అధికారంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రావాలనేటువంటి దాని కింద మేము ఇస్తున్న సంకేతం అది. ఇప్పుడు 4 ఎన్నికలు కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో 4 ఎన్నికల తర్వాత మాకున్న సమాచారం మేరకు మెయిన్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఓన్లీ ఆన్ తెలంగాణ మీదనే జరుగుతుంది. ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి లోపల మనకు ఉండేటువంటి అంచనాలు మాకున్నాయి. తప్పకుండా తెలంగాణ ప్రజలు గతంలోనే మా వైపు తీర్పు అనేక సందర్భాలు ఇవ్వడం జరిగింది. 35% ఓట్లు పార్లమెంట్ సభలో మాకు ఇవ్వడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిచినాం. 8 మంది పార్లమెంట్ ఎమ్మెల్యేలు గెలిచినారు. 16% అసెంబ్లీ నుంచి 35% రావడం జరిగింది. గతంలో జిహెచ్ఎంసీలో గెలిచాం. మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. తగ్గిన సీట్ల వరకు అన్న తగ్గితే కాంగ్రెస్ తగ్గినాయి, బీఆర్ఎస్ తగ్గింది సర్పంచ్ ఎన్నికలు తప్ప సర్పంచులు మాకు తగ్గలే, పెరిగింది. కాబట్టి ఒక ఛాలెంజ్ గా మేము మున్సిపల్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ తీసుకునేది మాత్రం మీకు తెలియజేస్తున్నాం.